ద్రౌపది స్వయంవరం గురించి మనం చదువుకునే ఉంటాం లేదా వేరియస్ టీవీ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ చూసే ఉంటాం. అందులో ఏముంటుందండి, ఒక రివాల్వింగ్ అంటే ఒక చేప ఉంటుంది. ఆ చేప అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ చేప కంటిని నీటి రిఫ్లెక్షన్లో చూసి ఎవరైతే గురిచూసి కొడతారో వాళ్ళకి ద్రౌపదినిచ్చి పెళ్లి చేస్తానంటారు. అది చేయగలిగింది ఎవరు? కేవలం అర్జునుడు మాత్రమే. ఒక్కటి కాదు, 5 arrows కొడతాడండి. సో సేమ్ ఆ కాన్సెప్ట్ని మన శరీరానికి చూసుకుంటే కనుక మన శరీరంలో ఉన్న భాగాలు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం లివర్ తీసుకుంటే లివర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది కిందికి మీదికి. అయితే అందులో ఉన్న ట్యూమర్ కంతిని కనుక మనం రేడియేషన్తో టార్గెట్ చేయాలనుకుంటే మనకున్న టెక్నిక్ ఏంటంటే లైవ్ మోషన్ మానిటరింగ్ ప్లస్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. దీనిలో ఏంటంటే శరీర భాగాలు మూవ్ అవుతున్నా కూడా మనకు లైవ్ మోషన్ మానిటరింగ్ ఉండడం వల్ల అది ఎంత మూవ్ అవుతుంది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు మనం ఇమేజ్ గైడెన్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కడ మనం ట్యూమర్ టార్గెట్ చేయాలనుకుంటున్నామో అక్కడికే రేడియేషన్ వెళ్తుంది. అండ్ అక్కడికే రేడియేషన్ వెళ్ళడం వల్ల చుట్టుపక్కల భాగాలకి రేడియేషన్ తక్కువ వెళ్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ట్యూమర్ కంట్రోల్ కూడా పెరుగుతుంది.